హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియో ఏంటంటే, నేను రీసెంట్గానే పిల్లల కోసం అని చెప్పి కిడ్స్ వేర్ ఐటమ్స్ అయితే బుక్ చేశానండి మీషోలో. సో స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ వేర్ ఐటమ్స్ కిడ్స్కి. సో బాగుంది, చూడగానే నాకు బాగుందండి, నచ్చింది. సరే మీతో కూడా షేర్ చేద్దామని వీడియో అయితే తీశానండి. సో ఐటమ్స్ అనేవి ఎలా వచ్చాయి, ఏంటి, అసలు ఏమేమి వచ్చాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి, నాకు నార్మల్గానే వచ్చింది. అంటే కిచెన్ వేర్ ఐటమ్స్ కదా, నార్మల్ సింపుల్గానే నేను బుక్ చేశాను, పిల్లలు ఆడుకునేటట్టు బాగుంటాయని. సో ఇది చూడగానే నాకైతే నా చిన్నప్పటివే గుర్తొచ్చాయండి. సో చిన్నప్పుడు మనం కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా. కాకపోతే మనం అప్పుడు ఎక్కువగా చెక్క వాటిలతో ఆడుకునే వాళ్ళం. సో ఇప్పుడు స్టీల్వి వచ్చాయి, సరే చూద్దాము ఎలా ఉంటాయో ఏమో అని చెప్పి అనుకున్నాను. బట్ బాగానే వచ్చాయండి. అసలు ఇందులో ఐటమ్స్ ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అసలు ఇది వచ్చే వరకు మా పెద్ద పాప అస్సలు ఓపెన్ చేసే వరకు ఊరుకోలేదండి. అంటే దానికి అర్థమైపోయింది, దానికి వాళ్ళ చెల్లికి దానికి ఏదో అమ్మ ఏదో బుక్ చేసింది ఆడుకునేవి మాకు అని చెప్పి దానికి అర్థమైపోయింది. యాక్చువల్లీ నైట్ వచ్చింది, నాన్న ఈవినింగ్ తీస్తాను నాన్న అంటే అస్సలు ఊరుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసేంత వరకు ఊరుకోలేదు. దట్టు సండే అయింది ఆ రోజు. ఇంకా పిల్లలకి వచ్చే ఐటమ్స్ తీసే వరకు ఊరుకోరు కదండి వాళ్ళు, తీయాల్సిందే అని చెప్పి ఇంకా పట్టుబెట్టింది. ఇంకా సరే అని చెప్పి తీద్దాము, అసలు ఏమొచ్చాయి ఏంటో, తర్వాత అయినా తీయాల్సిందే కదా, ఎలా వచ్చాయి ఏంటో అని చెప్పి ఇంకా తీశాను. మా పాపే వీడియో తీస్తుంది, అమ్మ నేను తీస్తానమ్మా వీడియో అని చెప్పింది. సరే నాన్న తీయని చెప్పాను. బిందె అండి, సో భలే క్యూట్గా ఉంది కదండి బిందె, నాకైతే బాగా నచ్చింది. అండ్ తర్వాత చిన్న బకెట్ అయితే ఇచ్చారు, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది, ముద్దుగా అనిపించింది, బాగుంది. అంటే పిల్లల ఐటమ్స్ ఏవైనా బాగుంటాయి కదండి. సో ఇవన్నీ చూడగానే నాకైతే చిన్నప్పుడు నేను ఆడుకునే ఐటమ్స్ నాకు గుర్తొచ్చాయండి. సో ఇవైతే డబ్బా అనమాట, ఏదైనా ఐటమ్స్ పోసుకోవడానికి బుజ్జి డబ్బా. భలే క్యూట్గా అనిపించిందండి డబ్బా కూడా నాకు. అండ్ నెక్స్ట్ అట్లకాడ, దోశలు అవి పోసుకోవడానికి అట్లకాడ అయితే ఇచ్చారు చిన్నది. అండ్ నెక్స్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవడానికి చిన్న స్పూన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అన్నం గరిట. సో అన్నీ టూ ఐటమ్స్ ఇచ్చారండి. ఈ అన్నం గరిట కూడా 2 ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ కడాయి ఇచ్చారండి, బాండి, ఏదైనా ఫ్రైస్ అవి చేసుకోవడానికి అది బాండీలాగా ఇచ్చారు చిన్నది. అండ్ నెక్స్ట్ ప్లేట్ ఇచ్చారు. ఈ ప్లేట్స్ 2 ఇచ్చారండి, కొంచెం పెద్ద సైజు చిన్న సైజు ప్లేట్స్ ఇచ్చారు. దోశలు పోసుకోవడానికి ప్యాన్ అయితే ఇచ్చారండి. సో బాగుంది, ఇది కూడా బుజ్జిగా. అండ్ తర్వాత చిన్న స్పూన్ అయితే ఇచ్చారు, బుజ్జి స్పూను. అండ్ నెక్స్ట్ స్టవ్ సిలిండర్ ఇచ్చారు. సిలిండర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, ప్లాస్టిక్దైనా ప్లాస్టిక్ ఐటమ్ ఇచ్చారు సిలిండరు. అండ్ అదైతే నార్మల్ స్టీలే ఇచ్చారు. పొయ్యి అయితే జస్ట్ బర్నల్స్ అవి ప్లాస్టిక్ ఇచ్చారు, భలే ముద్దుగా అనిపించిందండి నాకు. అండ్ తర్వాత కప్ అయితే ఇచ్చారు, బుజ్జి కప్పు. అలాగే బుజ్జి గ్లాస్ ఇచ్చారు, భలే క్యూట్గా ఉందండి గ్లాస్ అయితే, నాకైతే భలే క్యూట్గా అనిపించింది గ్లాస్ కూడాను. నెక్స్ట్ పోపుల డబ్బా ఇచ్చారు, అన్ని పోపు గింజలన్నీ పోసుకోవడానికి. చిన్నపిల్లలకి అన్నీ ఉంటాయి కదండి, అమ్మ ఆ కూర చేస్తాను ఈ కూర చేస్తాను అని అంటూ ఉంటారు కదా. సో పోపుల డబ్బా కూడా ఇచ్చారు. సో అన్నీ టూ ఐటమ్స్ ఇచ్చారండి. సో మొత్తం అరౌండ్గా 18 ఐటమ్స్ దాకా వచ్చాయండి నాకైతే. పిల్లలు ఆడుకోవడానికి క్యూట్గా బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. సో ఇదైతే నాకు 190 అండి, ఆఫర్లో 150కి వచ్చింది నాకు మీషోలో. సో 150కి ఏమొస్తున్నాయని చెప్పి తీసుకున్నానండి, నాకైతే భలే బాగా నచ్చాయి. సో మా చిన్ను అప్పుడే నిద్ర లేచింది, మా పెద్ద పాప సర్ప్రైజ్ ఇస్తాను చిన్నుకు అని చెప్పి తీసుకొస్తే చూడగానే షాక్ అయిపోయింది, దానికి అంతా కొత్తగా అనిపించింది. ఇంకా అంతే, ఇంకా స్టార్ట్ చేశారు ఇంక ఇద్దరు ఆడుకోవడం. అనుకుంటాం కానీ ఇద్దరు కలిసి ఆడుకుంటారనేది వాళ్ళ మూడుని బట్టి ఉంటుందండి. దీనికి కావాల్సింది దానికి కావాలంటుంది, దానికి కావాల్సింది దీనికి కావాలంటుంది. పిల్లలంతే అంతే కదండి. సో నాకైతే ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి, నాకైతే నా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయి.
మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలా ఆడుకొని ఉంటారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.